హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీష్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో డిఫరెంట్గా చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నెని తీసుకొని గిన్నెలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉండే వాటర్ మొత్తం బయటికి వస్తుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్న కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. చికెన్ని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం చికెన్ బాగా వేయించుకున్నాం కనుక తొందరగానే కుక్ అయిపోతుంది. చికెన్ ఎక్కువసేపు వేయించుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. చికెన్ చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా ఉడికి గ్రేవీ దగ్గరికి అయింది. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతుంటుంది. ఈలోగా మనం ఎగ్ని రెడీ చేసుకుందాం. 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్ వేసిన వెంటనే కలుపుకోకుండా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలు ఎగ్ వల్ల చికెన్ అనేది దగ్గరగా అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.